నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు తీయనుంది. పోలవరం పనులు చకచకా జరగనున్నాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మునుపెన్నడూ లేని స్థాయిలో ఉండబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యం సాధించేలా కేంద్ర పెద్దల్ని ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యేలా చేశారు సీఎం చంద్రబాబు. అందొచ్చిన అవకాశాన్ని అద్భుతంగా మలుచుకున్నారని పేరు సాధించారు. మోడీ 3.0లో అత్యంత ప్రధానమైన భాగస్వామి టీడీపీ. అలాగని జేడీయూ మాదిరిగా మాకు అది కావాలి, ఇది కావాలి, అన్ని మంత్రి పదవులు కావాలి, ఈ శాఖలు కావాలి అని డిమాండ్లు పెట్టలేదు. ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించారు. ఒక రకంగా 16 మంది ఎంపీలు లోక్సభలో ఉండి కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డంలో కీలక భూమిక పోషిస్తున్న రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. సీఎం చంద్రబాబు చూపించిన కృతజ్ఞతకు బదులుగా కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది. జేడీయూ సంగతి కాస్త పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. ప్రధానంగా రాజధాని అమరావతికి మంచి ప్రాధాన్యం కల్పించింది. ఇందులో భాగంగా 15,000 కోట్లు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అవసరమైతే మరింత సాయం చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం విషయానికొస్తే గత కొన్ని రోజుల వరకు 2014-15 లెక్కల ప్రకారమే నిధులు ఇస్తామని 14,000 కోట్లు మాత్రమే మంజూరు చేస్తామంటూ చెప్పుకొచ్చింది కేంద్రం. సహాయ పునరావాసాలు మా బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. కానీ చంద్రబాబు కృషి కారణంగా ఇప్పుడు ఆ బాధ్యతను తమపై వేసుకుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామంటూ నిర్దిష్టమైన హామీ ఇచ్చింది కేంద్రం. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. వీటితో పాటు వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ప్రకటన చేయడం ఏపీ ప్రభుత్వంలో ఆనందం నింపింది. ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండ విజయం అందించిన ఏపీ ప్రజలకు తీపి గుర్తుగా ఇంకా చెప్పాలంటే గతంలో ఏ బడ్జెట్లో లేని విధంగా ఒక ప్రత్యేక పేరా పెట్టి మరీ నిధులు కేటాయించింది కేంద్రం. ఈ క్రమంలో విపక్షాలు పలుమార్లు అభ్యంతరాలు చెప్పే ప్రయత్నం చేసినా కేటాయింపులు చదువుకుంటూ వెళ్లారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసిన పలు ప్రతిపాదనలకు బడ్జెట్లో పచ్చజెండా ఊపడంతో కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రస్తుత దశలో ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఏ రూపంలో నిధులు వచ్చినా అవి అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీశారు, మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, రాజధాని కళ చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈ రోజు మళ్లీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు, బడ్జెట్లో పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చుండేది. అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలందరి తరపున మోడీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారాయన. అలాగే కేంద్ర నాయకత్వం నిన్న 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతాం. అలాంటి అమరావతికి నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఇండెటెడ్ యూ సార్. అలాగే భవిష్యత్తులో అధ్యక్ష మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది. అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. చంద్రబాబు చాకచక్యం కారణంగా బడ్జెట్ కేటాయింపులతో రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకోనుంది. పోలవరం పరుగులు తీయనుంది. వెనుకబడిన ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇది వాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.